come here for the poster launch of a one of its kind event in Warangal. Kuda, in collaboration with ATDRL and NIT Warangal, is organizing a stargazing session. అది రేపటి నుంచి మొదలవుతుంది, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. It will be there from 18th till 27th. We are organizing some high precision and automatic telescopes. There are 4 telescopes that we are organizing. Using those telescopes, students, వాళ్ళ parents, any interested people, they can come to the Bhadrakali Bund. భద్రకాళి బండ్లో విజిబిలిటీ చాలా మంచి ఉంటుంది, అందుకే అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ వాళ్ళు వచ్చి దే కెన్ అబ్జర్వ్ ద ప్లానెట్స్. దిస్ ఈజ్ అ వెరీ రేర్ celestial event this time. Almost 4 to 5 planets are aligning in a line. సో మనకు మంచిగా జూపిటర్, యురానస్, సాటర్న్, ఈ అన్ని ప్లానెట్స్ ఇప్పుడు మనకు విజిబుల్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో లైక్ మూన్లో ఉన్న క్రేటర్స్, మూన్ కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో వేరే కాన్స్టలేషన్స్ ఉంటాయి. సో ఆల్ దోస్ కాన్స్టలేషన్స్ ఆల్సో our team will be there to assist and they can see it. Anybody who is interested in astronomy, వాళ్ళకి అంత ప్రీవియస్ నాలెడ్జ్ ఉన్న ఏం అవసరం లేదు, అక్కడనే బ్రీఫింగ్ ఇస్తాము, అక్కడనే వాళ్ళకి they will be able to see it. Plus from NIT side we have got some volunteers who will be helping our students and people who will be coming there to see. Plus we will be arranging some exhibits which we have procured from ISRO certified vendors, like exhibits of PSLV vehicles, IRNSS, like actual satellites ki unna exhibits memu procure chesinamu, adi kuda akkada display chestamu. So that will also be a good experience for students, and వాళ్ళకు కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ సో ఫైనల్ డే ఆన్ నేషనల్ సైన్స్ డే, ఆ రోజు క్లోజింగ్ ప్రోగ్రామ్లో వీ విల్ బీ టేకింగ్ అప్ అ మోడల్ డెమో రాకెట్ లాంచ్. అగైన్ దట్ విల్ బీ ఫస్ట్ మోడల్ రాకెట్ లాంచ్ ఇన్ Warangal. And post that there will be some sessions about with retired ISRO scientists about careers in space. ఈ ఫీల్డ్లో వాళ్ళు ఏమేమి చేసుకోవచ్చు రిగార్డింగ్ దాట్ కూడా వాళ్ళకి సెషన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అ రేర్ ఆపర్చునిటీ. అండ్ on this occasion I would request first we will take up the posters launch చేయడానికి. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ముఖ్యంగా విద్యార్థులకు అప్డేట్ చేయడానికి. అంతేకాకుండా సైన్స్ సెంటర్ని కూడా ముందుకెళ్ళి మనం అనుకున్నాం, నేను గెలిచినప్పటి నుంచి కూడా సైన్స్ సెంటర్ మీద ప్రత్యేక దృష్టి కూడా పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అన్ని స్కూల్స్లలో కానీ విద్యార్థులకు మనం ఉచితంగా ఇచ్చే విధంగానో, లేకపోతే ఏదో రకంగా తయారు చేసి వారికి పూర్తి అవగాహన కల్పించే విధంగా ఈ నెలలో 2-3 డేట్స్లలో కూడా మనం అన్ని గ్రహాలు ఇవన్నీ కూడా చూసే విధంగా వీటిని ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా సహకరించి మీ ద్వారా ప్రజలకు పూర్తిగా ఇంకా వివరిస్తారు ఇంకా విక్రమ్ గారు. దాని మీద మీరు కూడా ఆలోచించారు. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా వచ్చిన మేయర్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ ప్రసాద్ బాజ్పేయి గారికి, నిట్ ప్రొఫెసర్ అంజన్ కుమార్ గారికి, అజిత్ గారికి, భీమరావు గారికి, ATDRL కెళ్ళి శశాంక్ గారికి అందరికీ నమస్కారం. మీడియా ప్రతినిధులకు కూడా టైం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు, కమిషనర్ గారు చెప్పినట్టు, మనం గత 1 year 2 years చూస్తున్నాం. ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు చాలా ఐ థింక్ ఎవరు కూడా ఆ విజన్ పెట్టకుండా ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే అయినాక ఇమీడియట్గా ఇక్కడ ఉన్న రీజనల్ సైన్స్ సెంటర్ని వన్ ఆఫ్ ద బెస్ట్ సైన్స్ సెంటర్ తెలంగాణ కాదు దేశంలో చేయాలని చెప్పి ఆయన కోరికను మీ అందరం కూడా గత 6 నెలలుగా స్టడీ చేసుకుంటూ ఎట్లా చేద్దాము, అవకాశం ఎట్లా వస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనలో సడన్గా ఈ నేషనల్ సైన్స్ డే కాన్సెప్ట్ వచ్చింది. సో దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి కుడాలో మాకు కాకతీయ అడ్వెంచర్ క్లబ్ అని ఒకటి ఉంది, ఒక విభాగం ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అడ్వెంచర్ స్పోర్ట్స్ వాటిని ప్రమోట్ చేస్తుంటాం. సో దాని కింద ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినాము. ఓన్లీ స్టార్టప్ ఇది ఏంటంటే ప్రపంచానికి చెప్పడానికి ఇట్లా హన్మకొండ ఉంది, ఇక్కడ నిట్ ఉన్నది ఉన్నా కూడా మనకి ఎప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వలేము మనం హన్మకొండకు కానీ వరంగల్ కానీ. సో దాని ఇంపార్టెన్స్ ఇవ్వడానికి నిట్కెళ్ళి కూడా వాళ్ళు ప్రొఫెసర్ గారు కూడా చాలా హెల్ప్ చేసినారు. అక్కడికి వెళ్ళి మనకు ఇప్పుడు వాలంటీర్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు.
సో ఇదేంటంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టెలిస్కోప్స్, ఆటోమేటిక్ ప్లస్ స్టాటిక్ రెండు కూడా మనం ప్రొక్యూర్ చేసి ఇప్పుడు మన కూడా అడ్వెంచర్ క్లబ్లో అవి ఉన్నాయి. ఏ స్కూల్ కావాలన్నా, ఏ కాలేజ్ కావాలన్నా, దేనికి కావాలన్నా మనం వాడుకోవడానికి ఇప్పుడు ఆ ప్రొవిజన్ వరంగల్ జిల్లాలో, తెలంగాణలో ఎక్కడ లేదు, మన వరంగల్ జిల్లాలో మన కూడాలో మనకు ఉన్నది ఇప్పుడు. సో దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి నేను కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ పిల్లలు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇకపోతే మేడం చెప్పినట్టు రేపటికి వెళ్ళి 28th వరకు మనం భద్రకాళి బండి మీద స్టార్ గేజింగ్ ప్రోగ్రామ్ పెడతాం. 6 గంటలకు వెళ్ళి 11 గంటల వరకు. గవర్నమెంట్ స్కూల్స్కి కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడినాం, డిఓలతో మాట్లాడినాం. ప్రతి స్కూల్కి తీసుకొచ్చే విధంగా ఒక్కొక్క డే షెడ్యూల్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ కూడా హై స్కూల్ పిల్లల్ని తెచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అది సక్సెస్ అవుతుందని చెప్పి మా ఆశ. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా వాడుకోవచ్చు. వాళ్ళకి కొద్దిగా ఫీజు నామినల్గా, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని సస్టైన్ చేయాలంటే కొద్దిగా ఫండ్ కూడా కావాలి కాబట్టి ప్రైవేట్ స్కూల్స్కి కొద్దిగా తక్కువ నామినల్ ఫీజు, అంటే ఉట్టిగా ఫ్రీగా ఇవ్వకుండా నామినల్ ఫీజుతో పాటు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాం. అది అయిపోయినాక 28th రోజు మేజర్ కాన్ఫరెన్స్ పెట్టినాము. ఎక్కడ అందరూ వచ్చి ఇంటరాక్షన్ అయ్యి డిస్కషన్ చేసినాక ఒక ఫోరం తయారు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకొని దాని ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా చేసినాము. అది అయిపోయినాక ఒక మోడల్ రాకెట్, అంటే మనం కూడా చేయగలుగుతాము, వరంగల్లో పిల్లలు కూడా చేయగలుగుతారు. ఇప్పుడు శశాంక్ కూడా వరంగల్ అబ్బాయే, ఆయన ఇస్రోలో ఆర్కిటెక్టు ప్లస్ ఇస్రో క్వాలిఫైడ్ సైంటిస్టు. సో వాడు నిట్తో అనుబంధంతో రాకెట్ని ఇక్కడనే అసెంబుల్ చేసి ఇక్కడనే లాంచ్ చేస్తాం. అంటే అది ఏదో స్పేస్లోకి పోతుంది కాదు, ఒక 1.5 కిలోమీటర్ పైకి పోయి మళ్ళీ వాపస్ వస్తుంది. ఓన్లీ స్టార్ట్అప్ అది. ఇంకా మనకు ఎలాంటి మస్క్ లేడు ఇక్కడ, మనకు కోట్లు ఇద్దానికి. బట్ ఇది ఒక బిగినింగ్, ఇప్పుడు అక్క చెప్పినట్టు ఒక బిగినింగ్. సో దీన్ని స్టార్ట్ చేసి ఫ్యూచర్లో మన సీఎం గారి విజన్ అవుతుందో అది ఫుల్ఫిల్ చేయాలంటే వరంగల్కి వెళ్ళి మనం శాటిలైట్ లాంచ్ చేసుకోవాలి. మనకు అన్ని వ్యవస్థలు ఇక్కడ, అన్ని ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా అయితే ఇప్పుడు ఇస్రో చేస్తుందో వేరే రాష్ట్రంలో, అది వరంగల్ని కేటాయించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మీ అందరి సహకారం కావాలి. మన పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలంటే, మనం ఇంకా ముందుకు పోవాలంటే ఇట్లాంటి ఇప్పుడు లేటెస్ట్గా స్పేస్ కానీ ఏఐ కానీ వాడుకోవడానికి ఒక మంచి అవకాశం. సో ఆల్రెడీ కొన్ని దేశాలలో ఆల్రెడీ స్టార్ట్ అయింది రాకెట్ లాంచింగ్. ఇదేంటంటే ఒక ఉత్సాహం కలపడానికి అన్ని కాలేజీలలో కూడా, స్కూల్స్లలో కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా వస్తున్నాయి. పిల్లలకి అది నేర్పిస్తాం, ఇది నేర్పిస్తాం, పెద్ద పెద్ద హోర్డింగ్లు చూస్తాం మనం, టెలిస్కోప్లు పెట్టి. ఎవరి దగ్గర టెలిస్కోప్లు లేవు, మన దగ్గర ఉన్నాయి. సో ఆ స్కూల్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మీరు వాడుకోండి, పిల్లలకు అవగాహన కల్పించండి. ఎందుకంటే దాదాపుగా 496 స్కూల్స్ ఉన్నాయి వరంగల్ జిల్లాలో. సో మనకున్న 365 రోజులు ప్రతిరోజు మీరు వాడుకున్నా కూడా స్కూల్స్కి సరిపోవు, అన్ని స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. సో మీరు ప్రయారిటైజ్ చేసుకొని దీని ఫెసిలిటీస్ వాడుకొని, అదేవిధంగా రీజనల్ సైన్స్ సెంటర్ ఏ విధంగా ఇక్కడ ఉందో దాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం. ఆల్రెడీ ప్లానిటోరియం మేయర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు రెనోవేషన్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లానిటోరియం, లేటెస్ట్ టెక్నాలజీతో చేస్తున్నారు. సో ఈ సైన్స్ సెంటర్ కూడా మనం చేస్తే ఏంటంటే ఒక సైన్స్ హబ్గా అవుతుంది. ఇప్పుడు నీట్లో కూడా నిన్న ఇక్కడ చూసినాను, ఒక 200 crores ఫండ్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఏంటంటే జాగిస్తే మన రీజనల్ రీసెర్చ్ సెంటర్ కానీ ఆర్డీఏ కానీ మనకు వస్తుంది. సో ఇక్కడ దాన్ని కూడా ఇనిషియేటివ్ తీసుకుపోయి ఆ సైన్స్ సెంటర్ కూడా మనకి వద్దానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే దాదాపుగా 38,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది ప్రతి సంవత్సరం, యాన్యువల్ బడ్జెట్ కేంద్ర రాష్ట్రంలో 38,000 కోట్లు ఉంటుంది. దాంట్లో 20,000 కోట్లు ఓన్లీ రిసెర్చ్ దాని మీదనే స్పెండ్ చేస్తారు. సో దాంట్లో కొద్దిగా వచ్చినా మనకు ఒక 1%, 2%, 3% వచ్చినా కూడా వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ లాంచ్ చేసిన తర్వాత ఏంటంటే సోషల్ మీడియాలో కానీ వైరల్ అయిపోయి ప్రపంచంలోనే అందరికీ కూడా తెలిసే విధంగా దాన్ని ప్రమోట్ చేసుకొని హన్మకొండలో ఇట్లా ఇనిషియేటివ్ అవుతుందంటేనే చాలు మనకు అది. ఇంకోటి ఏంటంటే 28th రోజు ఇంకొక పేపర్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఏంటంటే 3,500 సంవత్సరాల కింద హన్మకొండలో ఆ మేడం చెప్పిన కాన్స్టలేషన్స్ కానీ మన ప్లానెట్స్ కానీ దాన్ని ఒక గుట్ట మీద మార్క్ చేసి ఉన్నాయి 3,500 సంవత్సరాల కింద. అది మన హన్మకొండలో ఉంది అది. సో దాని గురించి కూడా 28th రోజు మనం దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేస్తాం. సో దాంతో నాకు తెలిసి మిగతా రాష్ట్రాలకు వెళ్ళి కానీ మిగతా దేశాలకు వెళ్ళి కానీ అందరూ కూడా ఇక్కడికి వస్తారు. వచ్చి దాన్ని అసలు ఏంది, ఆనవాయిలు ఏంది, దాన్ని ఎందుకు వచ్చింది ఇక్కడ, ఎందుకు ఇట్లా చేసిందని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు ఆ పేపర్స్ను మేము యూఎస్కి పంపించినాము. దాన్ని స్టడీ చేసి దాని ఒక ఫుల్ డీటెయిల్స్ ఇద్దానికి. సో 28th లోపల దానికి మన సర్టిఫై మనకు వచ్చినాక ఆ 28th రోజు కూడా మనం దాన్ని వెల్లడిస్తాం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన చరిత్రనే కదా, కాకతీయులు ఇక్కడ ఉంటే దాన్ని మళ్ళీ వరంగల్ ఫోర్ట్కి ఎందుకు పోయిందంటే వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడు ఆ ఆస్ట్రానమీ దానికి సంబంధించి ఆ పాజిటివ్ ఎనర్జీసు ఎట్లా కావాలనేది దాన్ని రీసెర్చ్ చేసుకొని వాళ్ళందరూ కూడా వరంగల్ ఫోర్ట్ కట్టడం జరిగింది. సో అంత చరిత్ర ఉన్న కాకతీయ రాజ్యంలో మనం ఇప్పుడు ఈ మోడల్ రాకెట్ ఏదైతే అనుకున్నామో రానే రుద్రమ్మ అని రాకెట్ పేరు రుద్రమ్మ అందుకనే పెట్టినాం అనమాట. సో అట్లీస్ట్ దీంతో ఏమవుతుందంటే కాలేజీల మేనేజ్మెంట్ కానీ పిల్లలకు కానీ ఉత్సాహం వస్తుంది. సో యాన్యువల్ ఈవెంట్గా చేసి ఏదో కాలేజ్ ఒక్కొక్క మోడల్ రాకెట్ వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా మనము కోచింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇస్తాము,
సర్టిఫై చేస్తాం. సో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో అది బికమ్ ఎ బిగ్ ఈవెంట్ ఇన్ వరంగల్. ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా దీన్ని క్రియేట్ చేసి నీట్ సహకారంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా అందరి కోరిక. సో మీరు అందరు మీడియా ప్రతినిధులు అందరూ సహకరించి కొద్దిగా చిన్న తప్పులు ఏమైతే క్షమించాలి. అందరికీ ధన్యవాదాలు ఫర్ ద ప్రెస్ అండ్ ఎవ్రీవన్ హు ఆర్ హియర్. అండ్ దీనికంటే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై స్పెషల్ గ్రాటిట్యూడ్ టు కుడా చైర్మన్ ఎన్గల వెంకటరామరెడ్డి సార్ అండ్ వైస్ చైర్మన్ చాద్ బాజ్పాయ్ మ్యామ్ అండ్ ఆల్సో మేయర్ గారు, జీడబ్ల్యూఎంసీ మేయర్ గారు సుధారాణి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడానికంటే ముందు, నా పేరు శశాంక్ భూపతి అండి, ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. సో నేను నా గ్రాడ్యుయేషన్ జేఎన్ఎఫ్ఎల్ నుంచి 2022లో ఫినిష్ చేశాను. దెన్ ఆఫ్టర్ నేను చిన్నప్పటి నుంచి చాలా క్యూరియస్ ఉండేది అనమాట. సో చిన్నప్పుడు మూన్ మనల్ని ఫాలో అవుతూ ఉండేది. తెలియదు మనకి చందమామ మనతో ఎందుకు వస్తుందని మా ఫాదర్ని అడిగేది నేను. సో వర్షం ఎలా పడేది అని అడిగేది. దేర్ వర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. చిన్నప్పటి నుంచి నాకు చాలా క్యూరియాసిటీ ఉండేది. చిన్న అంశాల మీద తెలుసుకోవాలి, ఏంటి అసలు అంతరిక్షం ఏంటి, మనం ఎక్కడున్నాం అంతరిక్షంలో, అసలు భూమి ఎంత ఉంది, సూర్యుడు ఎంత ఉన్నాడు, ఇవన్నీ చూసినప్పుడు ఒకసారి నేను చిన్నతనంలో అనుకుంటే 7 years ఉన్నాయి నాకు. సో వెన్ ఐ వాజ్ 7, మా ఫాదర్ అండ్ మా పేరెంట్స్ వరంగల్ ప్రతాపరుద్ర ప్లానెటేరియంకి తీసుకెళ్ళాను నన్ను. సో ప్లానెటేరియంలో నేను చూసిన విజువల్స్ అంటే బ్రహ్మాండం, ద యూనివర్స్, అసలు ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇట్లాంటి చిన్న క్వశ్చన్స్ సార్. అలాంటి క్వశ్చన్స్ వర్ చాలా నాటుకుపోయినాయి అనమాట నా లోపల. దెన్ నేను చూస్ చేసుకున్న ప్రొఫెషన్ ఈజ్ ఆర్కిటెక్చర్. అందరూ అనుకున్నారు నేను ఏరోస్పేస్ తీసుకుంటాను, ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఏరోస్పేస్, ఇస్రో. సో నేను ఒక డిసిషన్ తీసుకున్నాను అప్పుడు. సో ఆర్కిటెక్చర్ ఈజ్ సంథింగ్ వేర్ ఇట్స్ ఒక క్రియేటివ్, లైక్ ఇందాక సార్ అన్నట్టు ఒక సృజనాత్మకత ఉన్న ఫీల్డ్ అది. సో నాట్ ఎవ్రీ వన్ నోస్ హౌ టు గెట్ ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్స్. ఈ ఆర్కిటెక్చర్లో ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు 5 years ఆఫ్ ఆర్కిటెక్చర్, ఐ డిడ్ మై స్పేస్ ఆర్కిటెక్చర్ యాజ్ మై స్పెషలైజేషన్. ఇప్పుడు స్పేస్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఇప్పుడు ఆర్కిటెక్చర్ తీసుకున్నాక కూడా నాకు ఆ క్యూరియాసిటీ తగ్గలేదన్నమాట. ఇంకా స్పేస్లో వర్క్ చేయాలి. ఇప్పటివరకు స్పేస్ ఆర్కిటెక్చర్ అనే కాన్సెప్ట్ వరల్డ్లోనే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సో ఈవెన్ నాసా అండ్ స్పేస్ ఎక్స్ వాళ్ళు కూడా దే ఆర్ వర్కింగ్ ఫర్ స్పేస్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ టు డిప్లాయ్ హ్యాబిటేషన్స్ ఆన్ మార్స్ అండ్ మూన్. అంటే భూమి మీద రీసెర్చ్లు అవి జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం అంతరిక్షంలో మన సునీత విలియమ్స్ గారు స్టక్ అయిపోయారు చాలా కాలం వరకు. ఈ స్టక్ అవ్వడానికి రీజన్ దెర్ ఈస్ నో ప్రాపర్. ఇప్పుడు వాళ్ళు ఉండేది ఒక 4x4 క్యాబిన్, ఒక చిన్న క్యాబిన్ ఉంటుందండి స్పేస్లో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని మనం తీసుకుంటే. సో అట్లాంటి క్యాబిన్స్ని వాట్ ఇఫ్ మన రాకెట్ లోపల ఒక 1 BHK or 2 BHK సైజ్ ఉన్న క్యాబిన్ని ఫోల్డ్ చేసి ఒక టేబుల్ సైజ్లోకి కన్ఫైన్ చేసే రీసెర్చ్ మేము చేస్తున్నాం అనమాట. సో దిస్ రీసెర్చ్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్పేస్ ఆర్కిటెక్చర్ అండ్ ఆరిగామి. సో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ without of dealing with regional science. That is sir gari motivation, like Vengala Venkataramaredi sir took this as a very sir understood this vision. Sir ee concept ni sir manam etla mundu తీసుకెళ్ళాలి, what are the things that we can do ante then after commissioner ma'am is like very much understood like మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ ఈవెంట్ ని మొత్తం వరంగల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలియాలి అసలు అంతరిక్షం ఏంటి, వేర్ ఆర్ వి, వాట్ ఆర్ వి డూయింగ్, అసలు ఉన్న ప్రపంచంతో మనం ఎంత పోటీ పడుతున్నాము అండ్ ఎక్కడున్నాము ఈ ప్రస్తుతానికి. సో ఇట్లాంటి కేసెస్లో సార్ మనం సారే అన్నారు లైక్ రాకెట్ రుద్రమ, వి విల్ నేమ్ ఇట్ రాకెట్ రుద్రమ అని చెప్పేసి. సో మేము ఏమనుకున్నామంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక 10 days లైక్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తూ February 18th నుంచి February 27th వరకు ఒక 10 days ఇట్ విల్ బి లైక్ స్పేస్ క్యాంపెయిన్. సో ప్రతి ఒక్కరికి పబ్లిక్ అండ్ ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలకి పెద్దలకి అండ్ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ ద జెండర్స్ ఎవ్రీవేర్. సో వీళ్ళందరికీ 4 ప్రొఫెషనల్ టెలిస్కోప్స్ తీసుకొచ్చాము అండ్ దట్ టు కూడా హాస్ గివెన్ అస్ ఇట్లాంటి ఎక్విప్మెంట్ని తెప్పించడానికి కూడా హాస్ వెరీ సపోర్టెడ్ అస్ లాట్. అండ్ ఈ ఈవెంట్లో మార్నింగ్ సోలార్ అబ్జర్వేషన్ ఉంటుంది, ఈవినింగ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఆఫ్టర్ దిస్ ఆన్ ద 10th day ఆన్ 28th of February ఇట్ విల్ బి నేషనల్ సైన్స్ డే. సో అదే రోజు కోఇన్సిడెంటల్గా మనకి ప్లానెట్ పరేడ్ అనేది జరుగుతుంది. దెర్ ఆర్ 6 planets and 7 planets which are aligning in a same line. సో దిస్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ 40 to 50 years లైక్ దట్. సో ఎవ్రీ ఇయర్ అవుతుంది కానీ గ్రహాలు అవే కక్షలో ఉండవు. సో ఇప్పుడు వచ్చే కక్ష మనకి గురుగ్రహం లైక్ మీన్స్ జూపిటర్, వీనస్, మెర్క్యూరీ, ఎవ్రీథింగ్ విల్ బి అపియరింగ్ ఆన్ అ